అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి రావడము, మరి ఈరోజు మనం చూస్తున్నాం మరి ఈ 60 రోజుల పాలన ఎంత దుర్మార్గంగా ఉందంటే రెడ్ బుక్ పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను తొంగులో తొక్కి మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క విగ్రహాలను కూడా ధ్వంసం చేసే ప్రయత్నాలు మరి ఈరోజు ప్రభుత్వము చేపట్టడము నిజంగా చాలా దారుణమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు స్వాతంత్రం వచ్చి మరి సుమారుగా 78 సంవత్సరాల అవుతున్నా కూడా మరి ఈరోజు అందరికి కూడా సమన్యాయం జరగని పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈరోజు అధికారంలోకి వచ్చేటప్పుడు అనేక హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఆ హామీలన్నీ కూడా మరి ప్రజలకు చేరువ చేసే దాంట్లో మరి నిర్లక్ష్యం చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈరోజు ప్రభుత్వ బడులు అన్ని పాఠశాలలు తెరుచుకొని కూడా సుమారుగా 2 నెలలు అవుతున్నాయి. మరి ఆ తల్లులన్నీ కూడా ఎదురు చూస్తున్నారు. మరి విద్యార్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు అమ్మఒడి ఎప్పుడు వస్తుందా అని చెప్పి. మరి అదేవిధంగా అనేక హామీలు 18 ఏళ్ళ ఏదైతే 18 ఏళ్ళు పైబడిన వాళ్ళకందరికీ కూడా మహిళలకు అందరికీ కూడా మరి నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ 1500 ఎప్పుడు ఇస్తారని చెప్పి కూడా మరి ఆ 18 ఏళ్ళు నిన్న మహిళలందరూ కూడా ఎదురు చూడడం జరుగుతుంది. మరి అదే కాకుండా విద్యార్థులందరికీ కూడా పాఠ్యపుస్తకాలు మరి ఏదైతే విద్యా దీవెన కిట్లు ఉన్నాయో మరి ఈరోజు అందరికీ కూడా అందని పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఈ రకంగా అనేక హామీలు, అనేక అలివిగాని హామీలు మరి ఎందుకంటే మరి ఖజానా ఖాళీ అయిపోయింది. మరి చూస్తుంటే భయం వేస్తుందని చెప్పి మరి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడుతున్నారంటే మరి ఎంత విడ్డూరమో ఒక్కసారి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.